ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, రే వీరబాబు, విజయలక్ష్మి తోట రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పుకోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాటితో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకానా దొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తప్పట్లు కొట్టున్నాయా? చాలు. కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా క్రితం సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే. 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 ఈ రాంబాబుకి మన కాలేజ్ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మనేసుకుని చదువు సంజ మానేసి ఉద్యోగ సంజం వదిలేసి జిల్లా అంతా జోలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఈయన నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నిజానికి బొమ్మ మాట్లాడు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంట్రులాకి వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడింది చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. పుల్లారావు. షట్ అప్. పుల్లారావు ఏంటి అసహ్యంగా? ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐఎమ్ సారీ షారూక్. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తుత్ నారాయణ నా దగ్గరగా నేర్చుకుంది. ఉత్తుత్ నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా? అవును. వాళ్ళ కోసం ఏదైనా పాట పాడు. అలాగే. ఏయ్, మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, 2 కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. ఇక్కడే ఉన్నాయి. వయసు అవుతున్నా మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. షారూక్, పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు. తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడు, అంతే కదా? పాపం ఆయన చాలా మంచివాడరా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. రాంబాబు, ఏంటా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడటం ఏంటి సార్? ఈ బొమ్మే మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరు, ఆయన పద్ధతే అంతా. షారూక్, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకు అంతూ చూస్తాయి. ముందు నీకు అంతూ చూస్తాయి. కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి. అరే రాంబాబు, ప్రోగ్రామ్ ఆఫీస్ వెళ్ళిపో. నువ్వు కుదరదు, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సిందే. ఏంటి రాంబాబు, ఎంతసేపు కొట్టాలి? గంట కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి. వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే. తాడు తెగుతుంది. ఏంటన్నా, నా తాడు తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఒరే షారూక్, నువ్వెలా కూర్చో, చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే. కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. ఏంటన్నా? మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడని మా షారుఖ్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్. అంతెందుకు, నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా? ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్ల కాని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వోయ్. అలాగే. పసుపు కేజీ అంతెందుకు? మొఖానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాపుకి రాను, ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను. నువ్వు అక్కడికెందుకు? రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా.
చిచి నీ షాపుకి రావడం నాద బుద్ధి తక్కువ వెదవసంత ఆంటీ 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 ఒరేయ్ షారుఖ్ అసలు ఇదంతా నీ వల్లే కర్మ బతకాలి. చీ, చీ, చీ. ఇది డ్రాయరా లేక జల్లెడా? ఒరేయ్ నూకరాజు ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని? సార్ ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చాలే, దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా ఇదిగో ఆల్బం, ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికా? సార్ ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాడు. ఎందుకోసం? మీ డాక్టర్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్. అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై, ఏంటో వాగుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్, నాది వేపి ఫ్రెంచ్ లెవెల్. షటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, ఆఫ్టర్ ఆల్ కోలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒకరిని లాకప్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఏమైంది నాన్న? ఏమైతే నీకేనా అన్నా? ఏ సర్కిల్ నువ్వేంటి ఇంత లేట్ అయ్యో? లిస్ట్ ఇచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఎంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు అవునా? అయ్యా ఆ రాంబాబు ఎవరు? ఎవడో కొట్టంగాడు. గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు, నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు దిగుద్ది. ప్రేమ దోమ అన్నావు అంటే ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. నాదో చిన్న డౌట్. ఏంటి? ఆ కోలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాను, మీ అమ్మాయి ఆ కిరాణా కొట్టు వాడిని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? మీ వాన్ కోలా కోలా కావాలి. కోలా, కోకో కోలా, పెప్సీ కోలా. ఇది పోలీస్ స్టేషన్ అయ్యా, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. What nonsense! What are you thinking about Mr. Kola? He is one of the richest person in the world. Come on, take this. Come on, see this. Read this. ఉండవా ఏంటి గోలా? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా? కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద వచ్చు సార్. సార్ కూర్చోండి ప్లీజ్. నో టైం, మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా 20 రోజుల్లో డబ్బు వస్తుందండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకా రేపు మాపో పెద్ద కారు కొనాల్సిన. పట్ట కారు కొనడానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు,
కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్. చెప్పరా. నిజం సార్, ఇప్పుడే ఇద్దరు ఫాదర్స్ వచ్చి చెప్పారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు. మావాని పిల్లలుడు. మావానా? అవును. నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలుగా ఏమవుతాను? సార్ ఆగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రెస్టేజ్ చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందుకు అలా ఉడుకుతుంది? ఇది వరకడం కాదు సార్, మా మావ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రెస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మావ పేరు నూకరాజు. నూకరాజా? ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడావు? ఫాలోయింగ్ సార్. బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కొలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసొస్తాను. మావ గొప్ప మునిగింది. ఈ ఎస్పీ మన శత్రువు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే నువ్వు వెళ్ళమ్మా. ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ వీళ్ళకేమో తెలిసేవో అడుగుదాం. ఎవయ్యా నూకరాజు? సార్. రాంబాబు కిరాణా జనరల్ స్టోర్స్ నీకు తెలుసా? రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్సా సార్? అవును. అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. పోలా నీకు? ఆ రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పార్వతమ్మ కూడా నాకు తెలియదు. ముందు నువ్వు చెయ్యి ఒప్పి ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రాంబాబు వెంట్రులాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుకలు లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రులాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. ఆ రాంబాబు అయితే అస్సలు తెలియదు. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మనాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది. అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది. చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. అమ్మా, దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద, పోయి పడుకో. చెక్కలు కొన్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు. నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా? నిన్ను. నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రా రాంబాబు. వచ్చి చెప్తా. అడుగు మావా. Follow me. మీ నాన్న కోల సత్యం. ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. మీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. రేయ్, ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమా.
ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతారమ్మా. మళ్ళీ పడవు సరే. ఇప్పుడేమంటావు? రై లాక్రారా. లక్ష్మి రా. ఆగేశ ఈ ఎడం చేతి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. గుర్తులేనాడా? దాంతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి. అయ్యా మావా, నా తల్లి కదూ. ఈసారికి కొలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? చిన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడేరు పిచ్చిమాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు చెడ్డది కూడా. ఆ రాంబాబు గారిని వృత్తి చేయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే వీళ్ళిద్దరికీ జరగబోయే వివాహానికి నా ఫీజులో 5% డిస్కౌంట్ ఇస్తాను. నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫట్ స్వాహా. మావా ఏంటా సౌండ్? పిడుగుబండి సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఇదేంటి
నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? రేయ్! అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేస్తుంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం. పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా! ఓం ఫట్ స్వాహా. రాంబాబు నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. అమ్మో దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్ మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా? నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడ ఎవరిని హత్య చేయాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా చెప్పను, చెప్పను కాక చెప్పను. హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. చెప్తాను, చెబుతా ప్లీజ్. అది అలా దారికి రా. చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు.
నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. యు రాస్కెల్, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషన్. ఒరేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం వెళ్ళదు, గంగారాం వెళ్ళిపోవద్దు. గంగారాం నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం ఆగు, గంగారాం, గంగారాం. ఒరేయ్ కోలా, నోకరాజు లేవండ్రా, పిలిచేది మిమ్మల్నేరా. దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారాం గండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి బొమ్మ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతావేంట్రా? ఆపు. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా, మనం పడుకుందాం. పద, పద. పద. నీ అబ్బా, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయిటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు, ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదలుకొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గాడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? He's become mad. ఆహా, 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ శెట్టిని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. Cause of death due to massive heart attack. రాంబాబు నిర్దోషి. లక్ష్మి, సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. అది సేమ్ ఫీలింగ్ సార్. Shut up. ముందు రాంబాబును వదిలేయండి. ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు వెళతాంది. నాగమణి, నీ ఒంటి రంగుకి రంగు బట్ట జాకెట్ కుట్టించుకున్నావు అనుకో, అచ్చం అమ్మోర్లాగా ఉంటావు. నేను అమ్మవారిలాగుంటే నువ్వు పోతురాజులాగుంటావు. నాకు వద్దు. ఇదిగా బట్ట నాను చూడకుండా నువ్వు కాదని కూడదు. 2 గజాలు అయితే 3 జాకెట్లు అవుతాయి. క్రితంసారి 3 గజాలు కొంత అడిపితే 1 జాకెట్ అయింది. ఇదిగో నా గజంబాత మీద ఒట్టు. ఈసారి అలా జరిగితే చెప్పిచ్చు కొట్టు. మన నాయుడు గారి ఇంట్లో పెళ్లి అయితే 60 గజాలు ఇచ్చాను తెలిసిన. జాకెట్లకే లేక తలుపులకి దారబంధాలకి కట్టారా? చచ్చా, ఇదిగో సత్యం, కొను అని నా ప్రాణాలు తీస్తావు. తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి. ఇక్కడ సరిగ్గా కుట్టే సచ్చినోడేడి? అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా. ఎవడో సుందరమా? ఆడి చేతికి ఇస్తే బట్ట మీద ఆశ వదులుకోవాల్సిందే. సచ్చినోడు కుట్టడం బాగానే కుడతాడు, కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం. లేకపోతే ఫస్ట్ క్లాస్ అని టైలర్ అయిపోతున్నాడు కదా. ఆడు వద్దు, నువ్వు వద్దు,